విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. రేషను హెల్త్ స్కీములకు ఒకే డిజిటల్ కార్డు ఇస్తారట. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఒక టౌన్, ఒక విలేజ్లో అమలు చేస్తారట. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. ఇప్పుడు రేషన్ కార్డుకి ఒక కార్డు, ఆరోగ్యశ్రీకి ఒక కార్డు, ఇంకేదైనా స్కీములకు వస్తే ఒక కార్డు కాకుండా మొత్తం ఒకటే యూనిఫైడ్ కార్డు ఇస్తారట. ఒక దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. దాంట్లోనే హెల్త్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఇంకేదైనా వేరే ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు రావాలన్నా ఆ కార్డును బేస్ చేసుకొని ఇస్తారట. అది తొందరలో వస్తుందట. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక టౌను, ఒక విలేజ్ని ఎన్నిక చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేస్తారట. దాని తర్వాత అంతటా చేస్తారట. ఎక్కడైనా రేషను, ఆరోగ్య సేవలు పొందేలా కార్డు, అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైలు, మార్పులు చేర్పులు చేసుకున్న వెసులుబాటు, మానిటరింగ్కు జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హెల్త్ పైన సమీక్ష జరిపారు. దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు కూడా దాంట్లో ఉన్నారు. ఇది ఒక వార్త. ఔటర్ దాటిన హైడ్రా, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన, రాచకాల్వ, పిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లు గుర్తింపు. ఇన్నాళ్లు ఓఆర్ఆర్ లోపలే కూల్చివేతలు, ఇకపై అవతల యాక్షను, జిల్లాలకు హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండు. హైడ్రా ఔటర్ దాటిందట. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ దాటింది హైడ్రా అంటుండు. ఓఆర్ఆర్ దాటింది, త్రిబుల్ ఆర్ కూడా దాటింది. కానీ ఇక్కడ బడా బాబులకు సంబంధించిన కావూరు హిల్స్లో ఉన్నాయి కానీ, దుర్గం చెరువులో ఉన్నాయి కానీ, గండిపేట చెరువులో ఉన్న ఇళ్ళని టచ్ చేయరు. ఇది అవసరమైతే దాటుకుంటా పేద ప్రజలకైనా బక్కోళ్లపైన దాడి చేయడానికే పనికొస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏమైంది హైడ్రా ఓఆర్ఆర్ దాటడం వల్ల, లేదంటే రేపు త్రిబుల్ ఆర్ దాటితే కూడా పేద ప్రజలపైన, పేదవాళ్లపైనే దాడి చేస్తుంది ఈ హైడ్రా తప్ప పెద్దోళ్ళ జోలికి బోటర్ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న 3 days నుంచి హైదరాబాదులో జరుగుతున్న కూల్చివేతలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నడిచెర్లో కాలేజీలు కట్టి వ్యాపారం చేసి సీట్లు అమ్ముకుంటున్న వాళ్ళ కాలేజీలు మంచిగా అట్లే ఉన్నాయి. చిన్న ఇటుక పెళ్ళ కూడా కదిలేయాలి వాళ్ళది. కానీ పేద ప్రజలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునే వాళ్ళని దమ్మనని కూల్చేశారు. హైడ్రా అట ఓఆర్ఆర్ దాటుతుందట. ఓఆర్ఆర్ దాటినా, ఓఆర్ఆర్ లోపటున్నా అది దాడి చేసేది ఎవరిపైన అంటే పేద ప్రజలపైన అనేది అలా స్పష్టంగా అర్థం. దాని విధి విధానాలు కరెక్ట్ లేవు. రెసిడెన్షియల్ ఇళ్ళు ఎవరైనా నివాసయోగ్యమైన ఇళ్లలో ఉండే వాళ్ళని మేము కోల్చము అని హైడ్రా కమిషనర్ చెప్పిండు. దానికి సంబంధించిన నిబంధన ఏమైనా పెట్టారా? పెట్టరు. 10 గంటల ముందు నోటీస్ ఇచ్చి వచ్చి కూల్చుతారు. 10 అంటే 10 గంటల టైం ఇచ్చారు. ఇలా 15 రోజులైంది పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించిన నోటీసులు ఇచ్చి మీరు ఏది కూల్చారు అంటే సమాధానం లేదు. ఇది ఇలా హైడ్రా ఆట ఔటర్ దాటిందట. ఔటర్ దాటినా, ఇన్నర్ దాటినా శూన్యం. చిన్న వాళ్ళని బలి చేసే కార్యక్రమం తప్ప. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ తేల్చే వరకు కూల్చివేతలు ఉండు అయిపోయా. దుర్గం చెరువులో పెద్ద నీళ్ళు ఉన్నాయి. ఆ ఎఫ్టీఎల్ తేలే వరకు కూల్చొద్దన్నారు. కానీ పేదోళ్ళ సున్నం చెరువు కానీ, నల్ల చెరువు కానీ, ఇంకోటి కానీ, XYZ ఏదన్నా కూల్చుడు. దాని ఎఫ్టీఎల్ తేల్చేది లేదు, ఏది లేదు, మేమే తేల్చేస్తాం అంటారు. కానీ ఏడు తేల్చరు. ఇది కావూరు హిల్స్ పార్క్లో కట్టడాలు నిలబడటం హైకోర్టు ఆదేశాల మేరకే అని హైడ్రా GHMC చర్యలు చేపట్టిందట. ఇది ఒక వార్త. దసరాంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖ సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజు, డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నట్టు అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. దసరా నుంచి రైతు భరోసాట ఎదురు చూస్తారు 1000 కాళ్ళతో రైతులు. ఎప్పుడు వద్దా అని. మళ్ళీ దసరా అని పెడితే ఆ దసరా కన్నా వద్దా, పండగను సక్రం చేసుకుంటాడు చేతవా రైతులు, లేదా మళ్ళా అనుమానం. ఎందుకంటే ఆడ లంకె పెట్టిండు. నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖ చెప్పిండట. వచ్చే నెలలో గైడ్లైన్స్. వచ్చే నెల అంటే ఇప్పుడు ఇవాళ మనం సెప్టెంబర్లో ఉన్నాం. వచ్చే నెల అంటే అక్టోబరు 15 లోపే దసరా అయిపోద్ది. ఇక నీవు వచ్చే నెలలో నువ్వు ఇచ్చేది ఎప్పుడు గైడ్లైన్స్, అవి రిలీజ్ అయ్యేది ఎప్పుడు, వాళ్ళు పండగ చేసుకుంది ఎప్పుడు. ఇవాళ వరదలో కొట్టపోయి పంటలు వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కనీసం పెట్టుబడి సాయం లేదు, ఇచ్చే రైతు భరోసా లేదు. ఇవాళ ఎప్పుడు ఇవ్వాల్సినవి జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవాళ అక్టోబర్కి వచ్చింది. అక్టోబర్లో కూడా ఇంక క్లారిటీ లేదు. గైడ్లైన్స్ కూడా వచ్చే నెలలో ఇప్పుడు చేయరు. నిన్న చేస్తే ఏమవుతుంది?
నిన్న చేయొచ్చు కదా. అంటే ఇది దసరాకి రావు అనేది స్పష్టంగా అర్థం. దసరా అనలే కానీ ఎట్టొస్తాయి దసరాకి? దసరా అనేది రేపు అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది నవరాత్రులు. అక్టోబర్ 10-15కి అయిపోద్ది. ఈ లోపల మీరు గైడ్లైన్స్ ఇచ్చేది ఎప్పుడు? వచ్చే నెల అంటే అసెంబ్లీ సమావేశం పెట్టేది ఎప్పుడు? అసెంబ్లీలో చర్చించేది ఎప్పుడు? ఇదంతా అయ్యి రైతు భరోసా వచ్చి రైతులు చూసి అనేది ఇలా 1000 కళ్ళతో రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. కానీ వెలుగులో అయితే ఒక వార్త వచ్చింది, దసరా నుంచి రైతు భరోసా అని. ఆ రైతు భరోసా నిజంగానే దసరా నుంచి వస్తే సంతోషం. అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్ అట. భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? ఇప్పటికి వచ్చి దాదాపు 10 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. దాదాపు 2,50,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటికి దిక్కు లేదు, మొక్కు లేదు. రైతులు భూమి అమ్ముకోవడానికి లేదు, మార్చుకోవడానికి ఏది లేదు. వాటిని కానినోడు లేడు. ఒకే మాడ్యూల్లో వద్దట భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. అయితే కానీ ఎప్పుడు వచ్చింది ధరణి? అది భూమాత పోర్టలు. ఇది ఒక వార్త. ఏడు ఎకరాల వరకు లిమిట్ పెడతారట రైతు భరోసాలో. పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుందట. 7 ఎకరాలకు మించి ఉంటే రైతు బంధు రాదని. సరే, నిబంధన ఏదైనా పెట్టుకుని తొందరగా ఇస్తే బాగు. తొందరగా ఇచ్చుడు లేదా, మనం లేదా, రైతులు ఎదురు చూస్తున్నాయి. ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు. ప్రతి కుటుంబానికి ఓ డిజిటల్ కార్డు ఇచ్చే సలహాలలో సర్కారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జన ముందు స్థాయి సమీక్షలో చర్చ. స్పీకర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై విచారణ. అసెంబ్లీ కార్యదర్శికి, సిఈసికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. కౌంటర్ దాఖలకు సీజే ధర్మస్థానం ఆదేశం. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఆదేశాల వలన కేఏ పాల్ విజ్ఞప్తికి నో. కేఏ పాల్ గారు పిటిషన్ వేసిండు పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల పైన, 10 మంది పైన. 10 మంది పైన చేస్తే హైకోర్టు నిన్న అసెంబ్లీ సెక్రటరీకి నోటీస్ ఇచ్చింది, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇచ్చింది. వాళ్లతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ ఇచ్చింది. ఏంది మీ కథ చెప్పండి, రిపోర్ట్ వేయండి అని చెప్పి. కౌంటర్ వేయండి ఆయన అడుగుతున్న దానికి అని చెప్పి. ఏమేస్తారో చూడాలి ఇప్పుడు. మరి వాళ్ళ కాడ కౌంటర్ ఏముంటుంది? మేము పార్టీ మారలేదని వేస్తారు. మేము ఎక్కడా పార్టీ మారలేదు, ముఖ్యమంత్రి కాబట్టి పోయి కలిసినామంటారు. అయితే ఆన్ రికార్డు ఉండదు కదా. ఒక దానం నాగేంద్రకి, అదే అరికపూడి గాంధీకి ఇద్దరికి టెక్నికల్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. దానం నాగేంద్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసిన కాబట్టి ఆయన మారినట్టే. అరికపూడి గాంధీ కూడా రుజువు చేయలేరు, కానీ ఒక దానం నాగేంద్ర వాటికి రుజువు అయ్యే అవకాశం ఉంది. ఆయన మరి ఏమేస్తారు? ఆ 10 మందిలో ఆయన కూడా ఉండు. 10 మంది ఎమ్మెల్యేలు అయితే మిగతా సింపుల్గా తప్పిస్తే లేదు మేము కారు గుర్తు మీదనే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అంటారు. మేము ఎక్కడన్నా అసెంబ్లీలో పార్టీ విప్కి వ్యతిరేకంగా ఓటేసినవా? ఓటేస్తే అప్పుడు అది పార్టీ ఫిరాయింపు అయింది. అట్లాంటి టెక్నికల్గా దొరకకుండా అయితే ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి పోకుండా ఆదేశించాలని అడిగిండు, కానీ దానికి నో చెప్పింది. ఎలాంటి ఇంటర్వ్యూ ఆర్డర్ కూడా ఇవ్వలేదు, కానీ నోటీసులు అయితే ఇచ్చింది. మాఫీ కోసం సెల్ఫీ. ముకారా కే రైతులు వినూత్న నిరసన. సెల్ఫీలు తీసి సీఎంఓకు పంపిన వైనం. ముకారా కేసు పాస్ పుస్తకాలతో సెల్ఫీ దిగుతున్న రైతులు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ముకారా కే రైతులు రుణమాఫీ కోసం వినూత్నంగా నిరసన చేపట్టారట. 2 లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలతో సెల్ఫీలు దిగి సీఎం కార్యాలయానికి పంపించారు. తమకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన మిగిలింది తప్ప ఆ ఆవేదనని ఎవడు పరుచుకుంటూ. ఇది ఒక ముకారానే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాలలో, చాలా మండలాల్లో ఉంది. కాకపోతే వాళ్ళు వినూత్నంగా సీఎంఓకి ఫోటోలు దిగి పంపారు. పంపనోళ్ళు ఉన్నారు, పంపినోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దానిపైన సమీక్ష లేదు. ఉన్నత స్థాయి సమీక్ష పెట్టిండు ముఖ్యమంత్రి గారు. దీనిపైన పెట్టండి ఉన్నత స్థాయి సమీక్ష. రైతు భరోసా పైన, దీనిపైన పెట్టండి, రైతు రుణమాఫీ పైన. సాగర్ కాలువ గండిని పూడ్చడం చేత కాదా? హరీష్ రావు అడుగుతుండు. కాంగ్రెస్ కూల్చివేతలు తప్ప పూడ్చివేత తెలియదు. ప్రభుత్వ వైఫల్యంతో 3 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. త్వరలో ఖమ్మం జిల్లాకు వెళ్ళి రైతులకు మనోధైర్యం ఇస్తాం. వాస్తవంగా ఇది ఖమ్మం జిల్లాలో వరి పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. బీటల వారిని వరిచేలు
గండి పడితే 15 రోజులు కూడా పూడ్చే దిక్కు మొక్కు లేదు పరిస్థితి. అక్కడ ముఖ్యమైన మంత్రులు ముగ్గురు ఉన్నారు. మరి ఏమి యంత్రాంగం ఏం పని చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో రైతులు మబ్బులకెళ్ళి చూస్తున్న వర్షం వస్తుందేమని. ఎందుకంటే వీళ్ళ పైన ఆశలు పోయినాయి, వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు చేస్తారా, నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలవని పరిస్థితి అని చెప్పి ఇవాళ ఉంది. హరీష్ రావు నిన్న దానిపైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మీరు కనీసం సాగర కాలం గండి పడితే కూడా పూడ్చలేని పరిస్థితి, మీరు ఓన్లీ కూల్చివేతలైనా పూడ్చే కార్యక్రమాలు చేయరా, ఖమ్మం జిల్లా రైతులకు భరోసా ఇస్తాం, మేము పోయి వాళ్ళని మనోధైర్యం ఇస్తామని చెప్తుండే. ఏం మనోధైర్యం? ఎండిపోతే ఏం చేస్తారు? ఏ ప్రభుత్వం ఉన్నా ఎండిపోయాక మీరు ఇచ్చే మనోధైర్యం కానీ ప్రభుత్వం ఇచ్చే నీళ్లు కానీ దేనికి ఉపయోగపడతాయి? పంటలు ఎండిపోయిన తర్వాత మొన్నటిదాకానే వరదల్లో కొట్టపాయ, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. రెండు వైపులా కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. రేపు పంటలు ఎండిపోయిన తర్వాత మీరు బొంగ బీడ్చి చిన్నగా ఎప్పుడో ఇస్తే ఇచ్చినా సుఖం లేదు. కాబట్టి ప్రభుత్వం పైన మీరు కూడా ప్రతిపక్ష పార్టీకి ఒత్తిడి తేవాలి. పూర్తిగా వచ్చిందట సాగరు కాలువ గండి పూడ్చివేత పనులు. మళ్ళీ పూర్తి కాగానే వదలగానే మళ్ళీ బొంగపడింది. మొన్న అట్లే పడ్డది, చేశారు ఉట్టిగా అటు చేసి వదిలితే నీళ్లు మొత్తం బొంగపడది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద కొనసాగుతున్న సాగర్ ఎడమ కాలువ కట్ట మరమ్మతు పనులు. ఇది రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు పాపం. ఎంక్వైరీ కమిటీని స్వాగతిస్తాం. శ్రీనిధి పరపతి సహకార సమైక్య తమ సంస్థ లావాదేవీలన్నీ పారదర్శకంగా జరుగుతాయని, ప్రతి ఏడాది సహకార సంస్థ లావాదేవీలను ఆడిట్ చేస్తుందని శ్రీనిధి పరపతి సహకార సమైక్య స్పష్టం చేసింది. తమ సంస్థకు 8 ఏళ్లుగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చేసిన ఆడిట్లో ఏ గ్రేడ్ ఇచ్చారని సమైక్య అధ్యక్షురాలు ఇందిరా, ఉపాధ్యక్షురాలు రాఘవాదేవి, కోశాధికారి సరస్వతి ఓ ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయక సంఘాలు సమైక్యలు సభ్యుల సూచనల మేరకే శ్రీనిధిలో విధి విధానాలు రూపకల్పన చేస్తూ ప్రతి విషయాన్ని శ్రీనిధి పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారని తెలియజేశారు. ఈ సంస్థపై సిబ్బందిపై ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం 4 అధికారులచే ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు నిజమైతే తాము దీన్ని స్వాగతిస్తామని, సరైన కారణం లేకుండా ఏ సిబ్బందిని తొలగించలేదని తెలిపారు. ఇది శ్రీనిధి పైన గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున దానికి డైరెక్టర్ ఉండే ఎండి ఉన్నాడు విద్యాసాగర్ రెడ్డి అని. వాడు కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిండని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు ఎంక్వైరీ చేయాలి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కాపాడే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. విద్యాసాగర్ రెడ్డికి సంబంధించి సమీప బంధువులు సీఎంఓలో ఉన్నారు కాబట్టి ఆయన పై చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. మరి నేను ఏదో ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఎంక్వైరీ చేస్తే కొన్ని 100 కోట్ల అవినీతి చేసిండు. అసలు ఆయనకు సంబంధం లేదు ఆ శాఖతో కానీ ఆ శ్రీనిధితోని. వచ్చి అట్లా పొలిటికల్ పైరుతో వచ్చి ఆ సీట్లో కూర్చొని కోట్ల రూపాయలు తినే కార్యక్రమం చేసిన దాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నారు, స్వాగతిస్తారట ఎంక్వైరీని. ఆడిట్ జరిగిద్దట. ఆడిట్ అన్నిట్లలో జరిగింది. ఆడిట్ జరగదు ఎక్కడ? ఆడిటే జరిగింది, అవినీతి జరిగింది. అన్ని శాఖల్లో ఉంటుంది ఆడిట్. మరి ఆడిట్ అన్ని శాఖల్లో నాకు అవినీతి ఎక్కడ జరిగింది? బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు. వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అట. కథ అయిపోయాయి. మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం వీటిపైన బాధితులను ఎవరు చేశారు? కేసీఆర్ను, హరీష్ రావును చేయలే. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మెగా కృష్ణారెడ్డో కాలే. ఎవరైతుండ్రు? ఏఈలు, చిన్న ఎంప్లాయీస్. ఏఈ నుంచి ఈఎన్సీ దాకా వాళ్ళని బలి చేసే కార్యక్రమం చేశారు. వాళ్ళని బలిస్తారు ఇప్పుడు. ఇది ప్రభుత్వం పనితీరు. వాళ్ళట బాధ్యులట. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలపైన ఇంతవరకు కేసీఆర్కి తాకీదు లేలే. కనీసం ఆయన పిలిచే కార్యక్రమం చేయలే. పదే లక్షల కోట్లు తినడు అన్నారు. మరి తిన్నోడిని ఎందుకు పిలవట్లే గవర్నమెంటు? ఎందుకు కమిషన్ పిలవట్లే? ఎందుకు అడగట్లే? ఆయన మంచిగా రెస్ట్ తీసుకుంటాడు ఫామ్ హౌస్లో. వాళ్ళ మాటలు ఏం చేసిన ఇంజనీర్లు ఇవాళ జైలుకు పోయే పరిస్థితికి వచ్చింది. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణా చర్యలు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన ఉద్దేశపూర్వకంగానే విచారణ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన. నెలాఖరుకు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే ఛాన్సు. విచారణకు కాగ్ అధికారిని పిలవాలని నిర్ణయం. ఇది కాగ్ అధికారిని పిలిచినా ఎవరిని పిలిచినా రాజకీయ నాయకులు సేఫు, ఉద్యోగులే బలవుతున్నారు. మీరు రాజకీయాల కోసం రాజకీయ విమర్శలు కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, ప్రభుత్వం పైన అప్పుడు చేశారు. కానీ ఇలా మీరు బలి చేసేది ఉద్యోగుల్ని. మళ్ళీ రేపు మీరు దిగిపోయాక మీ పైన వాళ్ళు చేసేది కూడా మీ పైన చేస్తారు. విచారణలు చర్యలేమో మళ్ళీ ఎంప్లాయీస్ పైన ఉంటాయి.
ఇది రొటీన్ అయిపోయింది. ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు, సగటున కిలో 60 రూపాయల, ఆదిలాబాద్లో 80, మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా, 4,70,000 టన్నులు బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం, ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా? ఉల్లి ధరలు పెరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. 60 రూపాయల నుంచి 80 రూపాయలట బఫర్ స్టాక్ని రిలీజ్ చేశారు. 4,70,000 టన్నులు. ఇప్పుడు తగ్గొచ్చు, ఒక 2-3 రోజుల్లో తగ్గే అవకాశం ఉంది ఉల్లి. ఇప్పుడైతే పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి, వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం, ఎమ్మెల్యే ఇంటి గేటు తీసుకొని వచ్చి మరీ వీరంగం, ఇంటిపైకి రాళ్లు ఇటుకలతో మూకొమ్మడి దాడి, అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు, కళ్ళెదుటే దాడి జరిగిన వేగంగా స్పందించిన పోలీసులు. ఇది నర్సాపూర్ ఎమ్మెల్యే ఇంటిపైన దాడట, మెదక్ జిల్లా. సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ గణేష్ నిమజ్జనం పేరుతోనే ఆమె ఇంటి మీద పోయారట దాడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. డామెట్ కథ అడ్డం తిరిగింది, ఫార్మాసిటీ మేడిపల్లిలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, పరిహారం చెల్లింపై చర్చలు జరుగుతున్నాయి. పిటిషన్దారులైన రైతులకు రైతు బంధు ఇస్తాం, పథకాలను వారికి వర్తింపజేస్తాం ప్రభుత్వం చెప్పింది. నెల రోజుల్లో రైతులు దరఖాస్తుకు పరిష్కరించాలని హైకోర్టు ధర్మస్థానం విచారణ ఆదేశించింది. విచారణ వాయిదా వేశారట. ఫార్మాసిటీకి సంబంధించి పెద్ద ఎత్తున అయ్యో ఇక్కడని అక్కడని ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, అక్కడ మెగా టౌన్షిప్ని నిర్మిస్తామని డిసెంబర్ 13 నాడు ముఖ్యమంత్రి గారు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అప్పుడప్పుడే వారం అయింది ముఖ్యమంత్రి. దాని తర్వాత మళ్ళీ లేదు అన్నాడు. ఫార్మాసిటీకి బదులుగా ORR, RRR మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జనవరి 1కి, డిసెంబర్ 13 నుంచి మళ్ళా జనవరి 1కి వచ్చేటానికి ఒక 20 రోజుల్లో మాట మార్చిండు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మా క్లస్టరు. జూలై 5న ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫార్మాసిటీని అక్కడే కొనసాగిస్తామని సోమవారం హైకోర్టులో చెప్పారు. 100 మాటలు చెప్తున్నారు, మరి దీంట్లో ఏది నిఖరం అవుతుందో. హైకోర్టుకి ఎక్కడుందో అక్కడే చెబుతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. బయట చెప్పేవి వేరే ఉన్నాయి, మరి హైకోర్టుకి చెప్పింది వేరే ఉన్నాయి. మేడిపల్లిలోనే మళ్ళీ కథ ఉంటుంది అని చెబుతున్నారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, సేకరించిన భూములు రైతులకు తిరిగి ఇస్తాం, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. సేకరించిన భూములు ఇస్తాం, ఫార్మాసిటీ అసలు రద్దు అయింది. ఆ ఎమోషన్లోనే డిసెంబర్ 13న రద్దు అన్నాడు. మళ్ళీ లేదని మాట మాట్లాడిండు. మళ్ళీ ఇవాళ ఉందంటున్నారు. ఎక్కడుంది, అసలు ఉంటుందా లేదా, దానికి దిక్కేంది మొక్కేందంటే తెలవని పరిస్థితి. ఇది ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న 25,000 ఎకరాలను నూతన సిటీగా నిర్మిస్తున్నాం. అందులో యూనివర్సిటీలు, హెల్త్ టూరిజం డెవలప్మెంటు, టీవీ బ్యాటరీలు, ఈవీ బ్యాటరీలు, స్పోర్ట్స్ విలేజు, ఐటీ, నాట్ పొల్యూటెడ్ ఫార్మాను డిజైన్ చేస్తున్నామని ఆడ చెప్పిండు. ఏ మాట కన్నా ఎవరం సవరం ఉందా? ఏది గ్యారంటీ ఇందులో? హైకోర్టుకు ఒకటి చెబుతీ, క్రెడాయి మీటింగ్లో ఇంకోటి చెబుతీ, ప్రెస్ మీట్లో ఒకటి చెబుతీ, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లు ఇంకోటి చెబుతీ, ఉప ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పా. దీంట్లో ఏది నికరం, ఏది మతలబు, దీంట్లో ఉన్న మతలబు ఏంది, ఏది నిజం, ఏది అబద్ధం, అసలు చివరికి ఖాయమయ్యేది ఇది అనేది తెలవని పరిస్థితి. కథ అయితే అడ్డం తిరిగిందట. ఫార్మా రద్దు బూమరాంగ్ అయిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటన. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ భూమికి ప్రయత్నం, స్కిల్లు, స్పోర్ట్స్ వర్సిటీలకు భూముల కేటాయింపు, మెట్రో విశాలమైన రోడ్ల పేరిట భారీ అడావుడి, ORR చుట్టూ ఫార్మా విలేజ్ పేరుతో డ్రామా, ఫార్మా క్లస్టర్లకు 1000 ఎకరాల సేకరణ ప్రారంభం, భూములు తీసుకోవద్దని క్లస్టర్ బాధితుల పోరు, తీసుకున్న వెనక్కి ఇవ్వాలంటున్న ఫార్మా రైతులు, ఫార్మాసిటీ ఉంటుందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. కోర్టు కేసుతో కాంగ్రెస్ ఫ్యూచరు ఆశలకు గల్లంతు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెబుతుంది. వాటికి సంబంధించి నీలి మేఘాలు గమ్ముకునేట హైకోర్టుకు పోయారు వాళ్ళు రైతులు. ఆ ఫ్యూచర్ అని నిదట్లో కూడా కలవరిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫ్యూచర్ సిటీ ఇంకేంటి ఫోర్త్ సిటీ, ఈ రెండింటిని నిదట్లో లేపడినా చెబుతుండు. మరి దాని వెనక ఏముంది కథ అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక వార్త. బ్రదర్ భద్రం, బడుగుల చిత్రం. బ్రదర్ అయితే భద్రంగా ఉండట, బడుగులు అయితే ఛిద్రమయ్యారట. ఎవరు బ్రదరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రదరు. దాని ఉద్దేశం హైడ్రా ద్వంద్వ వైఖరిని మారు బట్టబయలు,
పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు, దుర్గం చెరువు ఆక్రమణపై మీనవేశాలు, నోటీసులు ఇచ్చిన విషయమే మరిచిన అధికారులు రేవంత్ సోదరుడి ఇల్లు ఉండడమే కారణమా? రేవంత్ సోదరుడి కాదు, ఇంకా పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఉండరు, వాళ్ళు ఉండటమే కారణం. వాస్తవం అదే కారణం అనుకుంటున్నారు ప్రజలు. పేదోడి ఇంటి మీదకి బుల్డోజర్ అయితే 100 స్పీడ్తో వస్తుంది, పెద్దోళ్ళ ఇంటి మీదకి 10 కిలోమీటర్ల స్పీడ్తో కూడా, అసలు స్పీడ్ కాదు, అటు బోటర్లే, ఆ యాంగిల్లో బోటలే బుల్డోజర్ కానీ జేసీబీలు కానీ ఆ మిషన్లు కానీ. పేదోడి ఇల్లు ఏడుందని గబగబా ఆకలైనోడు గట్టి ఎత్తుక్కుంటూ వచ్చినట్టు వస్తుంది, వచ్చి దమ్మని గుల్చేస్తున్నారు. ఆడ మనుషులు ఉన్నారా, వస్తువులు ఉన్నాయా, వాళ్ళ ఏమైనా తినుబండారాలు ఉన్నాయా, కనీసం వండుకునే బియ్యం ఉన్నాయా చూసే పరిస్థితి లేదు. పెద్దోళ్ళకైతే నోటీసులు ఇచ్చి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ తేలే వరకు దాని జోలికి పోవద్దని ఆర్డర్ తెచ్చుకున్న దాకా నిద్రపోయారు. ఆర్డర్ తెచ్చుకున్నారు నేను హైకోర్టు పోయి, ఎఫ్టీఎల్ ఏదైతే పరిమితి తెలిసేదాకా దాని జోలికి పోవద్దని, దుర్గం చెరువులో కట్టుకున్న పెద్ద పెద్దవాళ్ళ ఇళ్ళు కూల్చొద్దు అని చెప్పి హైకోర్టు ఇచ్చింది. హైకోర్టులు ఇస్తాయి, మీరు ప్రభుత్వం చేసేది అట్లే ఉంటుంది. ఆ ఎఫ్టీఎల్ ల్యాండ్ ఇప్పుడు తేలదు, ఎఫ్టీఎల్ బౌండరీ ఇప్పుడు తేల్చరు, ఎందుకంటే కూల్చొద్దు కదా. ఈ మొత్తం హైడ్రా అనేది హైప్ తప్ప ఏం లేదు. ఈ హైప్ ఎవరి మీద? పేద ప్రజల మీద హైడ్రా ప్రతాపం చూపుతుంది తప్ప పెద్దోళ్ళ పైన లేదు అనేది ఇలా తెలుస్తుంది మనకి. ఇగో మా బతుకును నాశనం చేస్తున్నారు కేసీఆర్ సారు, ఈ అన్యాయాన్ని చూడు, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకు వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ కదిలించింది. కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు దుకాణాలను నిర్మాణాలను కూల్చివేశారు. తమ చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ ఓ తల్లి కొడుకు అధికారులు కాళ్ళలో పడ్డారు. ఇది నిన్న ఉప్పల్ తర్వాత జరిగింది. మల్లాపూర్లో నోమా ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఆ నోమా కన్వెన్షన్ హాల్ ముందు చిన్న చెప్పుల దుకాణం పెట్టుకోండి పాపం, చిన్న డబ్బా, దానిపైన ఆయన జీవనం. వచ్చి జేసీబీ దానికే డైరెక్ట్ టార్గెట్ పెట్టింది. వాళ్ళు కాళ్ళ పడ్డారు పాపం, మొత్తుకున్నారు. వీడియో వైరల్ అయింది నిన్న. తల్లి కొడుకు కేసీఆర్ అన్న ఎక్కడున్నో మమ్మల్ని కాపాడు, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఓట్లు ఎత్తే మా గొంతుకు ఉరేస్తాడు, మా జీవితాలని ఆగం చేస్తాడు, చిత్తనం చేస్తాడు మా బతుకులని వాళ్ళు వేడుకుంటున్న వీడియో. వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా ఈనేటోడు లేడు. కనీసం మానవత్వం ఉండాలి కదా. చిన్న చెప్పుల దుకాణం పెట్టుకుండు. ఇప్పుడు అసలు పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్న వాళ్ళని కదిలీ రైతులు బతకటానికి చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జీవితాలపైన దాడి చేస్తున్నారు. అందుకే బ్రదర్ ఏం భద్రంగా ఉండవు, బడుగులేం ఛిద్రమయ్యారు. ఇప్పుడు ఎవరు చేసింది ఏంది? రికార్డులు మారినాయి, భూమి వచ్చింది, ప్రభుత్వం ముఖ్య నేత బంధువు ధీమా. ఇప్పుడు ఎవరు చేసేది ఏంది అని చెప్పి ఒక ఆయన అంటుండ. మాంకాల్ భూములపై విచారణ కమిటీ కూడా ఎటు తేల్చదనే భరోసా. ఇది మాంకాల్ భూములపైన మరో ట్విట్ అట. ఇది మొత్తానికి పెద్దోళ్ళని అయితే పెద్దోళ్ళ జోలికి పోరు, ఈ హైడ్రా పెద్దోళ్ళే బిల్డింగులు కోల్చదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. హైడ్రా బడాబాబులకు సంబంధించి, వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి, రాజకీయ నాయకులకు సంబంధించి, ఇండస్ట్రియలిస్టులకు సంబంధించి ఇళ్ల జోలికి పోదు. ఈ హైడ్రా ఉన్నది పేద ప్రజల కోసమే, పేద ప్రజల బతుకుల్ని ఆగం చేయడానికి ఉందనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇది ఒక వార్త. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఈనాడు చూద్దాం. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దట. అంటే మేడిగడ్డ కంప్లీట్ అయిందని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పట్లో కంప్లీట్ అయిందని ఇచ్చాక ఆ నిర్మాణ సంస్థ బాధ్యత అక్కడ తేలిపోద్ది, ఇక వాళ్ళకి బాధ్యత ఉండదు. కాబట్టి అసలు ఆ సర్టిఫికేట్ని రద్దు చేశారట. ఇప్పుడు నిర్మాణ సంస్థ బాధ్యత పెరిగిద్ది. ఇక ఇది ఈనాడుకు సంబంధించి. దిశ చూద్దాం. బతుకమ్మకు నగదు బహుమతి అట. బతుకమ్మ చీరల బదులుగా నగదు ఇస్తారట. ఇది మంచిదే. ఆ చీరలు ఇస్తే కొన్ని 100 కోట్లు వృధా తప్ప ఒక్కడు కూడా కట్టుకుంటాడు లేడు, వాడుకోవట్లే వాటిని. ఆ ఇచ్చే బదులు 500 ఇస్తే 500 మరి 1000 ఇస్తారా, 600 ఇస్తారా, కానీ ఎంత ఇచ్చినా వాళ్ళు వాడుకుంటారు పాపం మహిళలు. ఎందుకై పనికిరాని 500 రూపాయలు లేదా ఆ పైన ఇచ్చే ఆలోచనలో సర్కారట. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాను. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా, బ్యాంక్ ఖాతాల్లో వేద్దామా? కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల సభ్యత్వమా?
దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు, బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తలమునకలు. రేషన్ కార్డే తీసుకోవాలి ప్రామాణికంగా. మీరు మళ్ళీ స్వయం సహాయక సంఘాలంటే సంఘాల్లో అందరూ ఉండరు. 60 సంవత్సరాలు పైబడిన మహిళల సంఘాల్లో తీసుకోరు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా. కాబట్టి రేషన్ కార్డు అనేది పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది. పెట్టుకొని వాళ్ళకి 500 మీరు ఏమి ఇస్తారో ఇస్తే, ఇంకా చేతికి ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మహిళలు బ్యాంకు అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు, బ్యాంకుకు పోలేని వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పండగ పూట చేతికి ఇస్తే పండగ చేసుకుంటారు. ఇది బతుకమ్మకు నగదు బహుమతి అయితే ఇస్తారట. అంటే కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీరలను ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది. అది ఎత్తేయాలి కూడా. దానివల్ల ఉపయోగం లేదు, మను లేదు. యూట్యూబ్ ఛానళ్ళకు గుర్తింపు ఎలా? ప్రామాణికంగా తీసుకోవాల్సిన అంశాలేంటి? అక్రిడేషన్ కార్డు జారీకి నిబంధనలు ఏంటి? సబ్స్క్రిప్షనా, వ్యూవర్షిప్పా క్రైటీరియా అవుతాయి. ఈ రెండిట్లో ఏదనేది చూస్తారట. రిజిస్ట్రేషను, లైసెన్సు, జిఎస్టీ, ట్రేడ్ మార్క్ తప్పనిసరి. అభిప్రాయాలు సేకరించిన మీడియా అకాడమీ మరికొన్ని సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం. అక్రిడేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై చర్చ జరిగిందట. యూట్యూబ్ ఛానళ్ళకి ఇప్పుడు లేదు గుర్తింపు, అక్రిడేషన్ లేదు. యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎట్లా గుర్తింపు ఇవ్వాలి, ఎట్లా అక్రిడేషన్ ఇవ్వాలి, ఏ యూట్యూబ్ ఛానల్ మనం తీసుకోవాలి, ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రామాణికంగా ఉండాలనే దానిపై చర్చ జరిగిందట. దాంట్లో ప్రధానంగా సబ్స్క్రిప్షన్, వ్యూవర్షిప్తో పాటు ఇంకోటి రిజిస్ట్రేషను, లైసెన్సు, జిఎస్టీ, ఒక కార్పొరేట్ ఆఫీసు, ఆ సెటప్ అంతా ఉన్న యూట్యూబ్ ఛానల్కి మనం అక్రిడేషన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్టు అభిప్రాయాలు సేకరించారు. మొత్తానికి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడు అక్రిడేషన్ వచ్చే అవకాశం వచ్చినట్టే. ఇది ఒక వార్త. సీతక్క నేను మీ ఫ్యాన్, మంత్రితో ఫోటో దిగిన నటి నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయినాయి. వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు మహేష్ బాబు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి 50 లక్షల విరాళం చెక్కును అందించారు. ఆయన వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. చెక్ అందించిన తర్వాత అక్కడే ఉన్న మంత్రి సీతక్కను నమ్రత కలిశారు. సీతక్కను చూడగానే ఆమె దగ్గరికి వెళ్ళి మంత్రిని అభినందిస్తూ నేను మీ ఫ్యాన్ అంటూ నమ్రత మంత్రితో ఫోటో దిగినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీతక్క అంటే ఎవరికైనా అభిమానమే నన్ను నమ్రతని నెటిజన్లు ప్రశంసించారట. ఆమె సినీ నటుడు మహేష్ బాబు సతీమణి. ఆమె నిన్న వాళ్ళు ఒక 50 లక్షల రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి పోయారు వరద బాధితుల సహాయార్థం. ఆ సందర్భంలో అక్కడే మంత్రి సీతక్క ఉందట. సీతక్కని కౌగులించుకొని ఆమె చెప్పింది నేను నీ ఫ్యాన్ అని. జనరల్గా సినిమా నటులకి ఫ్యాన్లు ఉంటారు, కానీ సీతక్క కూడా సినిమా నటులే ఫ్యాన్లు అయిపోయారట. సినిమా నటి ఆమె, ప్లస్ ఇప్పుడున్న నటుడికి సంబంధించిన సతీమణి, స్టార్ ఆయన మహేష్ బాబు. ఆమెకి సీతక్కకి ఫ్యాన్స్ అయిపోయింది ఆమె. అది ఒక వార్త ఇచ్చారు. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఏడీ కాదు ఈయన కేడీ. ఏడీ కాదంటే ఈయన కేడీ. ఏమి ఏడీ అంటే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్కి ఏడీ అట ఈయన. కానీ ఈయన కేడీ అట. ఎందుకు కేడీ? ప్రభుత్వ భూములని ప్రైవేటీ అని గుర్తింపు చేసి పెద్ద వాళ్ళకి కట్టబెట్టిండట. ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. ఏడీ ఆ మజాకా అంటున్న స్థానికులు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్థలాలు సర్వే రిపోర్టులో మాత్రం ప్రైవేట్ స్థలాలు అవుతాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేటు స్థలాలు అయినాయి అంటే ఈయన సర్వే రిపోర్ట్లలో. అందుకే ఏడీనా కేడీనా అంటే కేడీనే. ప్రభుత్వానికి ఉన్న సొమ్మునంతా తీసిపోయి ప్రైవేట్ వ్యక్తుల్లో పెడితే కేడీ అనకపోతే ఏడీ అంటారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులు, ప్రైమ్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అంటూ శటకోపం పెట్టేసే ఘనాపాటిలు, అక్రమ సర్వేల లావాదేవీల్లో డిఐ గంగాధర్ను పావుగా వాడుకున్న అవినీతి అధికారి. డిఐ గంగాధర్ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్లతో భారీ వ్యవహారాలు నడిపినట్టు ఆరోపణలు.
డిఐ గంగాధరు ఏడి శ్రీనివాసులు చేసిన సర్వేలపై విచారణ జరిపితే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బట్టబయలు అవుతాయట. ఏడి శ్రీనివాసులు అక్రమాస్తులపై విచారణ జరిపితే హెచ్ఎండిఏ బాలకృష్ణ అక్రమాస్తుల కంటే ఎక్కువగా బయటపడతాయట. ఇది హెచ్ఎండిఏలో రెరా సెక్రటరీ ఉండ కదా బాలకృష్ణ, 100 కోట్లు మిషన్లు పెట్టి లెక్కేశారు డబ్బులు. ఇక అంతకంటే పెద్ద ఆయన అటైన సంపాదనలో ఈ కేడి శ్రీనివాస్ అనేటోడు అంతకంటే పెద్ద ఎత్తున సంపాదించాడట. దానిపైన విచారణ చేయాలి, ఈయన చేసిన సర్వేలపైన విచారణ చేయాలి, మన డిఐ గంగాధర్ చేసిన సర్వేలపైన కూడా విచారణ చేస్తే కళ్ళు బైర్లు గమ్మే ఇన్ఫర్మేషన్ వద్దట. కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. దాంట్లో ఈయన ఈ కేడి ఉన్నాడు. ఇది ఏడి శ్రీనివాసును సస్పెండ్ చేసిన విచారణ జరపాలని సస్పెండ్ చేసి విచారణ జరపాలని వెల్లువెత్తున్న డిమాండ్స్ వెల్లువెత్తి కానీ ఎవడు సస్పెండ్ చేయడు. అందరూ భాగస్తులే ఇందులో. అందులో కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, అన్ని పార్టీల నాయకులు దీంట్లో భాగస్తులు ఉండరు. అందుకే ఇగో ఇట్లాంటి అధికారుల పైన చర్యలు తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు? ఈ కేడీ ఉంటేనే వాళ్ళకి లాభాలు జరుగుతాయి. అచ్చమైన ఏడీలు ఉంటే లాభాలు జరగవు. అచ్చమైన కేడీలు ఉంటేనే వాళ్ళకి ప్రభుత్వ భూములు అనే ప్రైవేట్ పరం చేస్తారు, మనం వెంచర్లు వేసుకోవచ్చు, అపార్ట్మెంట్ విల్లాలు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కేడీలను పెంచి పోషిస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.